మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం విందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరు కోరుతూ ఉన్నాను. వారు సముద్రమునకు అద్దెనున్న గెరాసేనులనే దేశమునకు వచ్చిరి. ఆయన దోణిని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుబడిను. వాడు సమాధుల్లో వాసుడు చేసేటివాడు. సంఖ్యలతోనైనను ఎవడనో వాడిని బంధింపలేకపోయినా పలుమార్లు వారి కాళ్ళకు చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తొత్తునీలుగా చేసిన కనుక ఎవడనో వాడిని సాధుపరచలేకపోయినా వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి సర్వోన్నతుడైన యేసు, జాగ్రత్తగా అన్నాడు, ఇప్పుడు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెడుచున్నానని బిగ్గరగా కేకలు వేసిను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగ్గా వాడు నా పేరు సేన, ఏలియనగా మేము అనేకులమని చెప్పి తమ్ము నా దేశంలోండి తొలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎద్దకు పంపమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవేయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగని ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాంతము నుండి సముద్రపు దారిని వాడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగగా చచ్చెను. అమ్మా, అర్థమవుతుందా? నేను చదివినటువంటి వాక్యము జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారు భూమి మీద పరిచయం చేస్తున్న దినాలలో గెరాసేనులు అనేటువంటి ఒక దేశమునకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఆ గెరాసేనులు అనేటువంటి దేశంలోకి ప్రవేశించే ముందు ధోనిలో నుండి వచ్చాడు. ఆయన ధోని దిగంగానే, ప్రియులారా వినండి, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు వారు గెరాసేనులు అనేటువంటి దేశంలోకి వచ్చాడు. ఆయన ధోని దిగిన వెంటనే అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుషుడు, అమ్మా వింటున్నారు మీరందరూ? ఏం పట్టిన మనుషుడు చెప్పాలి, అందరూ చెప్పాలి. అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుషుడు. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుబడినో. చూసారండి, అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడంట? సమాధుల్లో నుండి వచ్చాడంట. బాబు వింటున్నారా? సమాధుల్లో నుండి వచ్చాడంట. ఈ సమాధుల్లో నుండి అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుషుడు వచ్చి ఆయనకి ఎదురుపడ్డాడంట. ప్రియులరా, వాడు సమాధుల్లో నుండి వచ్చినప్పుడు వాడి కండిషన్ ఎలా ఉంది ఇక్కడ చూడండి. బైబిల్ ఏం చెప్తుంది? వాడు సమాధులలో వాసన చేసిన వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయినో. చూసాడండి, సమాధుల్లో ఎట్లుంటుంది చెప్పండి? మంచి స్మెల్ ఉంటుందా, బ్యాడ్ స్మెల్ ఉంటుందా? ఏ స్మెల్ ఉంటుంది? బ్యాడ్ స్మెల్లే ఉంటుంది. మనిషి ఏ వాసనైనా తట్టుకోగలుగుతాడు, కానీ మనిషి సచ్చిన మనిషిని యొక్క బాడీ యొక్క శవం యొక్క వాసన తట్టుకోలేడు మనిషి. తెలుసా మీకు? కుక్క చనిపోయినా, పంది చనిపోయినా, లేకుంటే ఇతర రకాలైనటువంటి జంతువులు చనిపోయినా మనిషి ఒకవేళ తట్టుకోగలుగుతాడు, కానీ ఈ మట్టి శరీరం చనిపోయిన తర్వాత ఈ దేహం యొక్క వాసన మానవుడు తట్టుకోలేడు. అంత భయంకరమైనటువంటి వాసన అన్నమాట. అలాంటి వాసన సమాధుల్లో ఇటు కొట్టుకుంటూ ఉన్నటువంటి వాడు సమాధుల్లో వాసన కొట్టుకొనొచ్చు. సంఖ్యలతో కూడా ఏం రాయబడ్డది ఇక్కడ? సమాధులలో వాడు వాసన చేసిన వాడు, సంఖ్యలతోనైనా ఎవడునో వాడిని బంధింపలేకపోయినా. యేసుప్రభు దిగాడు. ధోని దిగంగానే అపవిత్రాత్మ పట్టినాడు అక్కడ వచ్చాడు. అపవిత్రాత్మ అంటే ఏంటి? మీ పరిభాషలో దయ్యం పట్టినాడు.
దయ్యం పట్టినాడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? సమాధుల్లో నుండి వచ్చాడు. సమాధుల్లో ఏం చేస్తున్నాడు? వాసన కొట్టుకుంటూ ఉన్నాడు. వాసన వస్తూ ఉంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే సంఖ్యల్లో వేసినా కానీ వాడు కంట్రోల్ కావడం లేదు. ఏ వేసినా కానీ, సంఖ్యలు వేసినా కానీ వాడు కంట్రోల్ కావడం. అలాంటి మనిషిని ఈనాటి కాలంలో ఉంటే ఎవడైనా కంట్రోల్ చేయగలుగుతాడా? మీరు చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవడైనా కంట్రోల్ చేయగలుగుతాడా? దేవుని సేవకుడు, దేవుని అభిషేకం కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ప్రార్థన చేసి ఆ దురాత్మ శక్తులు ఒకవేళ పోగొట్టగలుగుతారు. కానీ సహజమైనటువంటి వ్యక్తులు, సామాన్య మానవులు అలాంటి సంఖ్యలనే కంట్రోల్ చేయలేకపోతే మనిషి పట్టుకుంటే ఇంకొకటి మాట్లాడాడా? మాట్లాడాడు తల్లి, చెప్పండి, మాట్లాడాడా? ఏనాడు సంఖ్యలతో కూడా వాడు కంట్రోల్ చేయలేకపోతున్నారు, బంధింపలేకపోతున్నాడు. పలుమార్లు వాళ్ళ కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించిండో వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలు సంఖ్యలను తుత్తునేలుగా చేసిన కాబట్టి ఎవడను వాడు సాధుపరచలేకపోయాను. చూసారండి బాబు, ఈ దురాత్మ పట్టిన వాడంట కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేస్తున్నారు. కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేస్తుంటే చేతుల సంఖ్యలు తెంచేస్తున్నాడు, కాళ్ళ సంఖ్యలను కూడా తుత్తునీలుగా చేస్తున్నాడు. ఎవడు వచ్చి కూడా వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఏం చేయలేకపోతుండో డైరెక్ట్ మనిషికి పడితేనే ఎట్టుందంటే, కొంతమంది ప్రార్థనలకు రండి అమ్మా, ప్రార్థనలకు రండి అయ్యా అంటే ఆ రాత్రిపూట ఆ గుంటల్లో ఆ చీకట్లను చూసి చాలామంది భయపడిపోయే వాళ్ళు ఉన్నారు. భయపడిపోతుంటారు లేదా? ఆ గుంటల్లో ఏదో ఉందని, ఆ చీకట్లో ఏదో ఉందని, ఏం బాబు ఏదో ఉందని భయపడిపోతున్నారు. ఏముంటుంది గుంటల్లో, చీకట్లో ఏముంటుంది? ఉంటుంది అనుకో, ఉదాహరణగా ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డవైతే అది నిన్నేం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? అమ్మా చెప్పండి అయ్యా. సాయి చెప్పిన ఆయన మళ్ళీ ఆడుకుందో ఇంటికి పోయిన తర్వాత చెప్పిన ఆయన ఆడి దురాత్మలే ఉన్నాయి, చీకటే ఉంది. నువ్వు దేవుని బిడ్డవైతే నిన్నేం చేస్తాయి? నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవే కాదు. నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? నీలో దేవుని యొక్క అభిషేకము లేదు, దేవుని యొక్క శక్తి లేదు. దురాత్మలకు దేవుని బిడ్డలు భయపడేటువంటి విషయం ఏంటి? ఇక్కడ యేసు ప్రభు ఎదురుగా ఒక వ్యక్తి పడ్డాడు. ఆ వ్యక్తి చేస్తున్న పని ఏంటి? సమాధిలో ఉన్నాడు, సంఖ్యలతో బంధించలేకపోతున్నాడు. కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేస్తే కాళ్ళు చేతులు సంఖ్యలు తెంచేస్తూ ఉన్నాడు. కాళ్ళ సంఖ్యలు తెంచేస్తూ, తాడు కడితే తాడుని తెంచడం కష్టమా సులభమా? మీరు చెప్పండి, కష్టమా సులభమయ్యా తాడుని తెంచడం? మసే తాడుని తెంచడం కష్టమా సులభమా? కష్టమేగా. ఒక 2-3 తాళ్ళు మన చేతులతో తెంచగలుగుతామా? అలాంటిది సంఖ్యలను మనం ఎలా తెంచగలుగుతాం? సంఖ్యలు అంటే తెలుసుగా మీకు? సంఖ్యలు తెలుసా? గొలుసులు కదా, పెద్ద పెద్ద గొలుసులు అనమాట. ఇప్పుడు పిచ్చి హాస్పిటల్లో పిచ్చి వచ్చినటువంటి వారిని హాస్పిటల్లో చేర్పించినప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? ఎవరినంటే వాళ్ళ మీద కొడతారని, ఎవరినంటే వాళ్ళ మీద పోయి పడతారని, ఎవరినంటే వాళ్ళ మీద కొరకుతారని కాళ్ళకి చేతులకు ఏమేస్తారు? ఏమేస్తారు? ఎందుకు వేస్తారు చెప్పండి? వాళ్ళు కంట్రోల్ అవుతారని. వాళ్ళు ఏంటి అమ్మా చెప్పండి, ఏమవుతారని? ప్రపంచంలో ఎవడైనా బాగుపడతాడు. కానీ పిచ్చి వచ్చింది అనుకోండి, ₹1,00,00,000 పెట్టినా బాగు కాదు. తెలుసా మీకు? ₹1,00,00,000 పెట్టినా కానీ బాగు కాదు పిచ్చి కానీ వస్తే. అందుకని వాళ్ళకి ఏం చేస్తారు? వీళ్ళు పోయి ఇతరులకు ఎక్కడ ఇబ్బంది కలిగిస్తారని చెప్పి సంఖ్యలు వేస్తారు. ఆ హాస్పిటల్లో, పిచ్చి హాస్పిటల్లో సంఖ్యలు వేసి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే వాళ్ళు కూర్చోబెడతారు. వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఆహారం పెడుతుంటారు అనమాట. అయితే మనోడు ఏం చేస్తున్నాడా? ఈ గిరసన్ల దేశంలో ఏం చేస్తున్నాడు? సంఖ్యలు కూడా తెంచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అమ్మా చెప్పండి?
ఏం చేస్తున్నాడు? సంఖ్యలను కూడా తెంచేస్తున్నాడు. అంత పవర్ఫుల్గా పట్టేస్తున్నాడు అన్నమాట ఇతనికి ఈ దురాత్మ శక్తులు. అయితే జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, వీడు కాళ్ళు చేతులకు కట్టినటువంటి సంఖ్యలు తెంచేస్తున్నాడు, అన్నీ తెంచేస్తున్నాడు. కానీ వాడు రాత్రింపగలు సమాధుల్లోను కొండలను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్ళతో గాయపరుచుకొని చుండెను. చూసారండి? మొదటిది ఏం చెప్పండి? సమాధుల్లో ఉండేవాడు. రెండోది సంఖ్యలతో ఉన్న బంధించలేకపోయేవాడు. మూడోది కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేస్తే వాటిని కూడా తెంచేస్తున్నాడు. నాలుగోది కొండల్లో లోయల్లో ఉండి తన్ను తాను రాళ్ళతో కొట్టుకుంటూ గాయపరుచుకొంచున్నాడు అన్నమాట. బా, కండిషన్ ఎంత భయంకరంగా చూడండి. తన్ను తాను రాళ్ళతో కొట్టుకుంటున్నాడు, తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు, తన్ను తాను తన దేహమునకు తన శరీరమున మీద ఏ దొరికితే అది కొట్టుబడేస్తున్నాడు అంతే. అలాంటి వాళ్ళ దగ్గర కానీ మీలాంటి వాళ్ళు వదిలితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుంది పరిస్థితి? వాళ్ళు కొట్టబల్లే వాళ్ళని చూడగానే గుండె ఆగిపోద్ది. మీకు ఆగిపోద్దా లేదా? అయిపోద్దా లేదా? అలాంటి వ్యక్తి ఆ దేశములోకి యేసయ్య అడుగు పెట్టాడు. ఎవరు అడుగు పెట్టారు అమ్మా అంటున్నారు మీరు? ఇప్పుడు మీకు కండిషన్ మొత్తం చెప్పాను. అతనున్న కండిషను ఏంటి? అతనున్న కండిషన్ చెప్పండి. సమాధిలో ఉండేవాడు, సంఖ్యలతో ఎవరినోని బంధించలేకపోయేవాళ్ళు, ఎవరు కంట్రోల్ చేయలేరు. కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేస్తే వాటిని కూడా తెంచుకొని వస్తున్నాడు, వాసన కొట్టుకుంటూ ఉన్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు, కొండల్లో లోయల్లో తిరుగుతూ ఉన్నాడు, భయంకరమైనటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయినాడు. అయితే జరిగిన సన్నివేశం ఏంటి? వాడు దూరము నుండి 5వ అధ్యాయం 6వ వచనం యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి, బా చూసారండి? ఎక్కడి నుంచి చూశాడంటే యేసు ప్రభుని? దూరం నుంచి, దగ్గర నుంచి. తల్లి అమ్మ చెప్పండి. దూరం నుంచి చూశాడు. ఎవరిని చూశాడు? యేసయ్యను చూశాడు. ఎవరు చూశారు? ఈ అపిత్రాత్మ పడ్డ మనిషి చూశాడు. చూసి చెప్తున్నాడు, పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ఫస్ట్ ఏం చేసిందో పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. బా చూసారా అమ్మా? ఏనండి, అందరూ వినాలి. అప్పుడు దాకా రాళ్ళతో కొట్టుకుంటున్నటువంటి ఆయన, అప్పుడు దాకా వాసన కొట్టుకుంటున్నటువంటి ఆయన, అప్పుడు దాకా సంఖ్యలను తెంచుకుంటున్నటువంటి ఆయన, అప్పటి వరకు రాళ్ళతో గాయపరుచుకుంటున్నటువంటి ఆయన, అప్పటి వరకు బంధించలేకపోయి ఎవ్వరూ వాడిని కంట్రోల్ చేయలేకపోయినటువంటి ఆయన యేసు ప్రభుని దూరంగా చూసిన వెంటనే మొదటగా వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన యేసు ప్రభుకు నమస్కారం పెడుతున్నాడు. బా చూసారండి? ఏం పెడుతున్నాడు అమ్మా? ఏనండి, ఏం పెడుతున్నాడు యేసు ప్రభుకి? మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? ఎవరు నమస్కారం పెడుతున్నారు ఇక్కడ? ఎవరు పెడుతున్నారు? అపిత్రాత్మ పట్టినటువంటి మనిషి, దురాత్మ పట్టినటువంటి మనిషి. యేసు ప్రభు చెప్పలేదు నేను దేవుడిని అని చెప్పలేదు దురాత్మ పట్టినటువంటి వాడికి, లేదా నేను నీ దయ్యాలు వదులుకొడతానని చెప్పలేదు, లేదా నువ్వు ఉన్న పరిస్థితి నుండి విడుదల కలిగిస్తానని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు యేసయ్య. కానీ దూరం నుంచి యేసయ్యను చూసి పరిగెత్తుకుంటా పోయి ఆయనకు నమస్కారం చేస్తున్నాడు. ఆయనకి బా అసలు ఈ మాట తెలుసుకుంటే వండరు తెలుసా మీకు? దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి, దురాత్మ పట్టినటువంటి వ్యక్తి, భయంకరమైన కండిషన్లో ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య ఆగబడిన వెంటనే ఆయన దగ్గర పోయి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? తొడలు కొడుతున్నాడా? మేసం చెప్తున్నాడా? రాళ్ళతో కొడుతున్నాడా? సంఖ్యలతో ఏమైనా చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? తల్లి చెప్పండి, బాగా కూర్చొని. ఏం చేస్తున్నాడు? నమస్కారం పెడుతున్నాడు. బాబు ఏం చేస్తున్నాడు? నమస్కారం పెడుతున్నాడు. ఎవరు? దురాత్మ పట్టినటువంటి వ్యక్తి నమస్కారం పెట్టి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా
నాతో నీకేమి, నన్ను బాధపరుచుకుమని దేవుని పేరట నీకు ఆనబెడుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. బా, ఎంత గొప్ప మాట అండి. నాకు అప్పుడప్పుడు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, దురాత్మ పట్టిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు, దయ్యాలు, చీకటి శక్తులు అవన్నీ దేవుడు ఉన్నాయని చెప్పి దేవుని దగ్గరకు పరిగిస్తూ ఉంటే, దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమనిచ్చి అన్నీ ఇస్తుంటే మనిషి ఆరోగ్యంగా ఉండి ఈరోజు దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడు. అవునంటారా కాదంటారా? దయ్యాలు వచ్చి ఆయన దగ్గర బరపెడుతున్నాయా? ఏమని? సర్వోన్నతుడైనటువంటి యేసు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకు ఏమి పని? యేసయ్య అపిత్రాత్మ పట్టినోడి దగ్గరకు వచ్చాడా? అపిత్రాత్మ పట్టినోడు యేసయ్య దగ్గరకు పోయాడా? అయ్యా చెప్పండి, ఎవరి దగ్గరకు పోయారు? యేసయ్య ఆ వ్యక్తి దగ్గరకు రాకముందే యేసయ్యను చూసి, యేసు ప్రభు వారిని చూసి, ఈ అపిత్రాత్మ పట్టినటువంటి మనుషుడు, దయ్యములు పట్టిన మనుషుడు, సంఖ్యలతో కూడా బంధించలేకపోతున్న మనుషుడు, ఇదిగో లోకములో ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ తనకు ఆధారం లేదనుకుంటూ, ఇదిగో దురాత్మ శక్తుల చేత బంధించబడుతున్నటువంటి ఈ మనుషుడు యేసు ప్రభుని చూడగానే ఆయన శక్తిని తట్టుకోలేక, ఆయన మహిమను తట్టుకోలేక, ఆయన పవర్ని తట్టుకోలేక, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? దయ్యాలు మరపెడుతున్నాయా? ఈరోజు మనిషికి బుద్ధి లేదు. ఈరోజు మనిషి గడ్డి అన్నం తింటా కూడా గడ్డి తినే పశువులాగా ప్రవర్తిస్తున్నాడు మనిషి. అన్నం తినే మనిషికి గడ్డి తినే పశువుకి తేడా లేదు. ఈరోజు దయ్యాలు వచ్చి యేసయ్య దగ్గర, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అని చెప్పి దయ్యాలు ఒప్పుకుంటుంటే, దయ్యాలు వణికిపోతూ ఉంటే, దయ్యాలు గడగడ గడగడ వణిగిపోతూ ఆయన దగ్గర మొరపెడుతున్నాయి. అసలు ఎందుకు వచ్చావా ఇక్కడికి? మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా? మమ్మల్ని ఇది చేయడానికి వచ్చావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాబు, దయ్యాలు ఒప్పుకుంటున్నా యేసయ్య దేవుడని? దయ్యాలు ఒప్పుకుంటున్నా లేదా? ఇక్కడ ఎందుకు వచ్చావయ్యా? ఎందుకు వచ్చావు? మమ్మల్ని బాధపరచడానికా? మమ్మల్ని బాధ పెట్టడానికా? మమ్మల్ని బాధ పెడితే నీకేమొస్తుందయ్యా? పిల్లరా, అపిత్రాత్మ పట్టిన వాడు యేసయ్యని బతులాడుకుంటున్నాడు. ప్రభువా, మమ్మల్ని బాధపరచుకోమయ్యా, బిగ్గర కేకలేస్తున్నా. ఎందుకనగా ఆయన అపిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వాడితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగ్గా, నా పేరు సేనా. చూసారా? ఏం పేరంట? ఏం పేరు? ఇక్కడ సేనాలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది ఉన్నారయ్యా? ఇక్కడ సేనాలు. సేన అంటే అర్థం ఏంటో తెలుసిన? 2000 నుంచి 6000 దయ్యాలు. ఎన్ని దయ్యాలు? ఒక దయ్యం 2 దయ్యాలు పట్టుకుంటేనే ఎట్టుంటుందో నీ పని? ఎట్టుంటుందిలే? ఇంక 2000 దయ్యాల నుంచి 6000 దయ్యాల దాకా పట్టుకున్నాయంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి ఆ వ్యక్తి పరిస్థితి? మీరు చెప్పండి. నేను చెప్పేటువంటిది మీకు అర్థమవుతుందో లేదో? తమ నా దేశంలో నుండి తొలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయించుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి ఎదుగు పంపమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవేగా అపిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశించెను. ప్రవేశింపగని ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాంతం నుండి సముద్రపు దారిని వడిగా పరుగుత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరాడక చచ్చిపోయాను. చూసారండి? యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పాడు ఏమని? అపిత్రాత్మ, ఈ మనిషిని వదిలి వెళ్ళిపో. దయ్యాలు మొరపెట్టుకుంటున్నాయి. ఆ పందుల దగ్గర మమ్మల్ని పంపించి ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం మేము, ఆ సముద్రం దగ్గర ఉన్నటువంటి వాడు. పిల్లరా,
యేసయ్య ఎప్పుడైతే ఈ వ్యక్తిని విడిచిపెట్టు అని అపిత్రాత్మకు చెప్పాడో, ఒక్క మాటలో అమ్మా ఎన్ని మాటలో ఒక్క మాటే యేసయ్య చెప్పాడు, ఈ మనుష్యుని వదిలి వెళ్ళిపో, అంతే. రెండో మాట లేదు. ఇంకా సుమారు 2000 పందులు కలిగినటువంటి ఆ సముద్రం దగ్గర ఉన్నటువంటి వాటిలోకి వెళ్ళిపోయే దయ్యాలు ఆ సముద్రంలోకి పోయి ఊపిరాడక మొత్తం చచ్చిపోయాక యేసయ్య చెప్పాడు ఏమని, ఇదిగో ఈ మనుషులు ఈ అపవిత్రాత్మ విడిచిపో. ఎన్నో సంవత్సరాల నుండి అపవిత్రాత్మ బాధపడుతున్నటువంటి వ్యక్తి ఈ గెరాసేన్ల దేశంలో యేసయ్య అడుగు పెట్టగానే యేసయ్య దగ్గరకు వచ్చి తనలో ఉన్నటువంటి అపవిత్రాత్మల మొత్తము పగట్టుకున్నాడు. తల్లి అమ్మా ప్రశ్న వినండి, ఈరోజు నీలో ఏ అపవిత్రాత్మ బట్టి నువ్వు పీడించబడుతూ ఉన్నావు? ఏ అపవిత్రాత్మ ఉందరు ఆయన? యవన బిడ్డలు ఎట్టపోయారు? యవన బిడ్డలు ఎక్కడ పోయారు? ఏ అపవిత్రాత్మ నిన్ను బట్టి పీడిస్తుంది? సీరియల్ అనే అపవిత్రాత్మ నిన్ను బట్టి పీడిస్తుందా? సినిమాలనే అపవిత్రాత్మ నిన్ను పట్టి పీడిస్తుందా? నిద్ర అనేటువంటి అపవిత్రాత్మ నిన్ను పట్టి పీడిస్తుందా? దురలవాట్లు, సిగరెట్ అని, పొగాకని, ముక్కుబొడని, అవ్వని, లేదా ఏ అపవిత్రాత్మ నిన్ను పట్టి పీడిస్తుంది నాయనా? తల్లి, అబద్ధమనే అపవిత్రాత్మ నిన్ను బట్టి పీడిస్తుందా? ప్రార్థన చేసుకోవాలంటే నీకు కష్టం కదా, వాక్యం చదవాలంటే నీకు కష్టం కదా, నీకు అన్నిటికీ నీకు సమయం ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడడానికి మనకు సమయమో ఉండదు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేటువంటి పరిస్థితి మనలో లేదు. ఏ అపవిత్రాత్మ నిన్ను బట్టి పీడిస్తుంది? ఒకప్పుడు దేవుని అంటే బాగా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివి, ఒకప్పుడు దేవుని సేవలో బాగా ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు బాగా వాక్యం వినేదానివి, వాక్యం చదివేదానివి, దేవుని పని అంటే ముందుగా ఉండేదానివి. ఈరోజు దేవుని పని అంటే వెనకడుగేస్తున్నాను. దేవుని పని అంటే ఏం పోతాంలే, ఇంకొక గంట సేపు నిద్రపోదాం, ఏం పోతాంలే ఒక సినిమానో సీరియల్లో చూద్దాం, ఏం పోదాంలే ఏదో నలుగురు ఒక దగ్గర కూర్చొని ఆ ముసలమ్మ, ఆ పొల్లమ్మ, ఆ ఎల్లమ్మ, ఆ అన్నయ్య, ఈ అన్నయ్య, ఓళ్ళు ఏమన్నారు, ఈ మనం మాట్లాడుకుంటూ అంత టైం వేస్ట్ చేసుకుంటున్నాం. కానీ అసలు మొదట మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉన్నదే? మన బ్రతుకు ఎలా ఉన్నదే? యేసయ్య పవర్ని చూసి తట్టుకోలేక దూరం నుంచి చెప్తున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేం పనయ్యా అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ దురాత్మ చేత పీడించబడుతున్నప్పటికీ సరే, ఏ దురాత్మ శక్తుల చేత నువ్వు బంధించబడుతున్నప్పటికీ సరే, నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సాతాను నిన్ను ఎప్పుడెప్పుడు శోధించడానికి, నిన్ను బలహీనపరచడానికి, నీ పైన ఒక శక్తిని ఉపయోగించడానికి, నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. సాతాను శోధిస్తున్నాడు. సాతాను శోధనకి గురి అయిపోతున్నావా? సాతాను శోధనకు నువ్వు బలహీనపడిపోతున్నావా? సాతానుడు కొన్నిసార్లు మనల్ని ఎలా శోధిస్తాడో తెలిసిన, మన దేహంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో గడిచినటువంటి ఒక చిన్న సాక్ష్యం చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. గడిచినటువంటి 2-3 నెలల నుంచి పాస్టమ్మ గారికి ఎక్కువగా కాలు నొప్పులు వస్తున్నాయి. ఏ నొప్పులు అమ్మా చెప్పండి. నైట్ అయితే ఎక్కువగా బాధపడుతుంది, అవి ఎక్కువగా బాధపడుతుంది. ఎంత నొప్పులు అంటే తట్టుకోనటువంటి నొప్పులు అనమాట. సరే డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళాం.
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ అయినప్పుడు మందులు ఇచ్చాడు. ఈ మందులు వాడండి మీకు తగ్గుతాయి అన్నాడు. మందులు వాడాం కానీ తగ్గట్లా. ఏంటి తగ్గట్లేదని చెప్పి డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు టెస్టులు రాశాడు. ఎన్ని రకాల టెస్టులు రాశాడు తెలిసిన? ఈ కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయని 5 రకాల టెస్టులు రాశాడు. 5 రకాలైనటువంటి టెస్టులు రాశాడు. ఎవరు? డాక్టర్ గారు. ఏమన్నా మైనండి ఏమేమి టెస్టులు అని చెప్పి అడిగితే బోన్ టెస్ట్ ఒకటి చేశాడు, ఎముకల్లో ఏదన్నా సమస్య ఉందని ఒక టెస్ట్ రాశాడు, కిడ్నీ టెస్ట్ ఒకటి రాశాడు, షుగర్ టెస్ట్ ఒకటి రాశాడు, బ్లడ్ టెస్ట్ ఒకటి రాశాడు, కణాలు ఎన్నున్నాయి బాడీలో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ రాశాడు. 5 రకాలైన టెస్టులు రాశాడు. ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నప్పుడు తగ్గాలిగా. తగ్గలేదంటే ఏదో ఒక సమస్య ఉండబట్టేగా అని డాక్టర్ గారికి డౌట్ ఇచ్చి డాక్టర్ గారు పరీక్ష రాశాడు. మరి పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్షలో రిజల్ట్ ఏమొచ్చింది? 5 టెస్టులు చేస్తే 5 టెస్టులు కూడా నార్మల్ అని వచ్చాయి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. 5 టెస్టులు నార్మల్ అనే వచ్చాయి. దేంట్లో కూడా ప్రాబ్లం లేదు. కిడ్నీ బాగుంది, బోన్స్ బాగున్నాయి, షుగర్ లేదు, బ్లడ్ కణాలు బాగున్నాయి, బ్లడ్ కూడా బాగుంది, అన్నీ బాగొచ్చాయి. మరి ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నట్టు? కారణం ఏంటి అని అంటే సాధారణ మనల్ని దేవునికి దూరం చేయడానికి, దేవుని సన్నిధిలో మనల్ని బలహీనపరచడానికి, దేవుని పని మనం చేయకుండా చేయడానికి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం కలిగించాలి. అప్పుడు మనం ఏం చేయాలి? మనకు బాధలు వచ్చాయని దేవుని విడిచిపెట్టకుండా, సమస్యలు వచ్చాయని దేవుని వదిలిపెట్టకుండా దేవునికి మరింత దగ్గర అయ్యి దేవుని పని కొరకు ముందుకెళుతూ దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి. దేవుని ఆమె స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఈ గెరాసేనల దేశంలో అపిత్రాత్మ పట్టినటువంటి సేన అనేటువంటి మనుషుడు ఉన్నాడు. వాడు దూరం నుంచి చూసి యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య తన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే డబ్బు మీద ఆధారపడబాకు, మనుషుల మీద ఆధారపడబాకు, డాక్టర్ల మీద ఆధారపడ, వారిని చూడబాకు, దేవుని వైపే చూడు. దేవుని మీద మనసు పెట్టు. నువ్వు ఈ సమస్య ఏదైనా సరే 2000 దయాలు పోగొట్టిన దేవుడు నీలో ఉన్న దయాలు పోగొట్టడా? నీలో ఉన్న చీకటి శక్తులు పోగొట్టా? నీలో ఉన్న దురలవాట్లు పోగొట్టా? నీకున్న వ్యాధులు పోగొట్టగలడా? నీకున్నటువంటి పరిస్థితులు చక్కదిద్దడా లేదా? కాబట్టి అందరూ మోకాలు పెట్టండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకాలు పెట్టాలి. మోకాలు పెట్టండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో గెరాసేనల దేశంలో మీరు అడుగుపెట్టిన వెంటనే భయంకరమైన పరిస్థితులు గుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన మీ వద్దకు వచ్చాడు. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మా నీకేమి పని అని చెప్పి మమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడికి వచ్చావా అని బతులాడుకుంటున్నాడయ్యా. ఆ వ్యక్తికి విడుదల ఇచ్చారు మీరు. ఈరోజు ఎంతమంది అటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎంతమంది అపిత్రాత్మల చేత బంధించబడుతున్నారు, వాళ్ళ జీవితాలు మీరు బంధించండి. విడుదల దయచేయండి ప్రభు, విడుదల దయచేయండి. మీ వాక్యం యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు వింటున్నారు, వారందరితో మీరు మాట్లాడండి, కనికరించండి, కృప చూపించండి, సహాయం దయచేసి మీరు మహిమ పొంది ఈ బిడ్డలు మీరు బలపరిచి వాడుకొని నడిపించి స్థిరపరచమని సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.